ఏదైనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదకి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభు అయిన యేసు నామమున వారు జ్ఞానస్నానము మాత్రమే పొంది ఉండేది. అప్పుడు పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొంది. ఇది ప్రభువు వాక్కు. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాటు చోటెల్ల దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాటు చోటెల్ల దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయవలు, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయవలు ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 2వ వచనం వరకు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియురాల, మీ హృదయమునందు క్రీస్తు ప్రభువుకు ప్రతిష్ఠించుకొనుడు. మీ యందున్న నమ్మకమును గూర్చి ఎవరిని ప్రశ్నించినచో సమాధానముగా నొసగా సర్వదా సంసిద్ధముగా ఉండదు. దానిని మర్యాదగా సౌకర్యముగా చేయుడు. మీ అంతఃకరణములను నిర్మలముగా ఉంచుకొనుడు. ఏదైనా మిమ్ము ఎవరైనా దూషింతులు రనుకొనడు. అప్పుడు క్రీస్తునందు మీ సత్ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుతురు కదా. అది దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలు పొందియే మేలు. ఏదైనా క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యే కదా. ఆయన ఒకేసారి పాపముకై మరణించెను, దుష్టులపై ఒక సత్పురుషుడు బలి ఆయను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అడుగు చేశాను. శారీరకముగా ఆయన మరణించను, కానీ ఆధ్యాత్మికంగా సజీవుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను వారు రాసిన సువార్తలోని భాగము 14వ అధ్యాయము వచనములు 17 నుంచి 21 వరకు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థించును, మీకు ఎల్లప్పుడూ ఉండటకు ఒక మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియకు ఆత్మ. లోకం ఆయనను పొందజాలదు,
అది ఆయనను చూడదు, ఎరుగదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించిన మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము ఆయన పిదప లోకము నన్ను ఎన్నటికీ నేను చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించున్నాను కనుక మీరు జీవితురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహించు. నా ఆజ్ఞను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడను. నేను వాడిని ప్రేమించి వారికి నన్ను తెలియపరచుకుంది అని పలికాను. విశేషం ఈ నాడు సహోదరి సహోదర, ఈ 6వ పస్కా ఆదివారం రోజున ఇక 3 పట్టణాలు కూడా ఒక సందేశము, ఏనాటికి విడిచిపెట్టని ప్రభు ప్రేమ అన్న అంశం మీద 3 పట్టణాలు కూడా ఎదుర్కొంచబడ్డాయి. మన చుట్టూ ఉన్న ఈ వాతావరణ ప్రపంచము ఎంతకైతే సరే చీకటమే కావచ్చు, కానీ దేవుని ఆదరణకర్తతో మనం ఎల్లప్పుడూ కూడా కనెక్ట్ అయ్యి ఉండాలని ఈనాటి పట్టణం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. ఈ జీవితమైన ఆ యొక్క ప్రపంచము చీకటమై కాబోతున్నప్పుడు నీ కుటుంబము అని నీ ప్రపంచము నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా పాపంలో చీకటిలో ఉంటున్నప్పుడు మేము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆదరణకర్త అపరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలని మీకు 3 పట్టణాల ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఒక రోజున ఆ ఊరంతా కూడా కరెంట్ పోయింది, అంతా కూడా చీకటమై, నో వైఫై, నో ఫ్యాన్స్, నో లైట్స్, డార్క్నెస్. కానీ ఒక ఇంట్లో మాత్రమే అన్ని పనిచేస్తూనే ఉన్నాయి. ఏంటంటే we are connected to ఇన్వర్టర్. వాళ్ళు ఇన్వర్టర్కి వాళ్ళు కనెక్షన్ ఇచ్చారంట, అందుకన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అలానే చీకరమై అవుతున్న మన జీవితాల్లోనికి, ఇబ్బందికరంగా ఉన్న మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆదరణకర్త పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ మనం కనెక్ట్ అయ్యి ఉండాలని పట్టణాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి అంటే మనం చూస్తూ ఉన్నాము, ప్రభు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, మీకు ఒక ఆదరణ ఇస్తాను. ఆయన ఇంకా మీకు ఎలా జీవించాలో ఎల్లప్పుడూ కూడా నేర్పిస్తాడు, తెలియజేస్తాడు అని మనకి యొక్క వాక్యాలు కూడా అనిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి వాక్యాలు మొట్టమొదటి మనం మొదటి పట్టణం చూసినప్పుడు, మొదటి పట్టణంలో అన్యుల ద్వారా కూడా దేవుడి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది అని గ్రహిస్తుంది. ఇక మనం చూస్తూ ఉన్న సమయ ప్రాంతంలోనికి ఆ ఫిలిప్పు అనే యొక్క దైవభక్తులకు దైవ సేవకు వెళ్ళడం, సువార్త ప్రకటించడం జరిగింది. ఆ సమరయ ప్రాంతం అంతా కూడా ఆ సువార్త విశ్వసించి క్రీస్తు అనుసరించడం జరుగుతూ ఉంది. అది ఎంతగా కూడా ఒక నేపథ్యం అంటూ ఉంది. మనం వింటున్నాం ముందు వాక్యం కూడా అపోస్తలుల 8వ అధ్యాయము 4వ వచనంలో విధంగా రాస్తూ ఉన్నారు, చల్లా చెదరైపోయిన వారు సువార్త ఎల్లెడలా బోధించుచుండిరి. ఈ చలచరిత్ర వారు ఎవరు అని ఇక్కడ ఆలోచిస్తే, వారందరూ కూడా యూదులతో వీళ్ళ చేత కష్టపడుతున్నట్టు హింసలు పొందుతున్న క్రైస్తవులు తమ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టుకొని వేరే ప్రాంతాలకు ప్రాణ భయంతో వెళ్ళిపోయారో, తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారో, తమ యొక్క అచ్చన సంఘాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఆయన దూరంగా వెళ్ళిన వారి ద్వారా కూడా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. దూరంగా వీళ్ళు వెళ్ళకపోతే ఒకవేళ సువార్త ఆ సంఘం మాత్రమే ఉంటుందేమో. వాళ్ళు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయారో అక్కడ కూడా
ఆ యొక్క దేవుని సువార్త ప్రకటించబడింది. మనం సైన్స్లో మాట ఉంది, పరాగ సంపర్కం సైన్స్లో బయాలజీలో. తుమ్మెదలు ఒక భూమి మీద నుంచి వాయిలకు వేరే భూమికి ఎగురుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఒక భూమి మీద వాలినప్పుడు తను ఆ పిండి పదార్థము తన ఆ యొక్క తేలిక పాదాలకు అంటుకుంటుంది. ఆ తేలిక ఎప్పుడైతే ఎగిరి వేరే ప్రాంతాలు వెళ్తూ ఉందో అక్కడ నేల మీద పడినప్పుడు, ఆ పొడి పడినప్పుడు, ఒక్కొక్క వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది అక్కడ ఆ పొడి పడిపోయినప్పుడు అక్కడ కూడా ఆ పువ్వులు వచ్చే అవకాశం ఉంది. ఒక దగ్గరే పువ్వు లేకుండా సువాసన కావచ్చు, ఒక దగ్గర పరిమితం కాకుండా అది వేరే ప్రాంతాలకు అది విస్తరిస్తుంది. అలానే సువార్త ఈ ప్రజలు కూడా ద్వారా వినిపించినట్టు సువార్త కూడా ఒక సంఘానికే కాదు, ఒక దగ్గర పరిమితం కాకుండా అది వారు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం ద్వారా అక్కడ కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈ విధంగా కూడా సువార్త వ్యాపిస్తూ ఉన్నది. అది కూడా ఒక దేవుని ప్రణాళికలో భాగం కావచ్చు. చెదిరిపోవడం కూడా ఒక ప్రణాళిక కావచ్చు. ఆ ప్రణాళిక వల్లే సువార్త కూడా ఇంకా అది వేరే వేరే ప్రాంతాలకు కూడా వ్యాపిస్తూ ఉన్నది. ఈ విధంగా ఆ పట్టణం గమనించే విషయం ఇది కూడా విధంగా చెదిరిపోయిన సరే కూడా సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించడం అంత ఈజీ కాదు, ఎన్నో కష్టాలు మనం చూసిన అపోస్తల కార్యాల్లో పౌలు గారు, పేతురు గారు, అపోస్తలు కూడా ఎటువంటి హింసలు గురయ్యారో సువార్త పరిచర్యలో భాగంలో. అంటే సువార్త ప్రకటించడం అంటే చాలా కష్టకరమే, సమస్యతో కూడుకున్నదే, ఎదిరింపులతో ఉన్నదే, ఎన్నో విమర్శలతో ఉన్నదే. కానీ ఆ విమర్శలు ఆ అంధకార బతుకుల్లో కూడా ఆ యొక్క బలహీన బతుకుల్లో కూడా ఎప్పుడు కూడా మీతో ఉన్నాను, అందుకే ఒక ఆధారకర్తను మీకు పంపిస్తున్నాను, అందుకు ఒక బలాన్ని శక్తి ఇవ్వడంలో ఒక ఆధారకర్త అక్షుద్ధాత్మ తోడుగా ఉన్నది అని గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రాణభయంతో ఇంకా క్రైస్తవులు కూడా ప్రాణాన్ని ఫలించేలాగా చేస్తూ ఉన్నారు. ఇక ప్రాణభయంతో ప్రాంతాలకు పారిపోయారు. కానీ ఆ ప్రాణభయంతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ప్రజల యొక్క ప్రాణాన్ని కూడా ఫలింపు చేస్తున్నారు సువార్త ద్వారా. అంటే ఇది బోధించేది మనం ఇల్లు విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయి సువార్త సేవ చేయాలి కాదు. మనం ఉన్న చోటనే సువార్త సేవ చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా వస్తాయి. కానీ వాటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళిపోవడానికి ఆ శక్తి మనకి ఇచ్చేది ఎల్లప్పుడూ ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మని మనం గ్రహించుకోవాలి. ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ వాక్యాలను చూస్తూ ఉన్నాం. ఒక మామూలుగా మనము లేడీస్ చిన్నపిల్లలు ఎప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ పెట్టుకుంటూ ఉంటారు. మనం మన సంఘానికి ప్రాంతాలకు ఇప్పుడు మా అమ్మాయి ఒక వయసు వచ్చిన ఒక యువతి అని మనం నిర్దర్శిస్తూ ఉంటాం. అలాగే మగవాళ్ళు ఒక ప్రాంతంలో మగవాళ్ళు కూడా ఒక యువకులుగా వాళ్ళు అయ్యారు నిర్ధారించుకోవడానికి పరీక్షలు పెడుతూ ఉండేవారు. ఆ కుర్రవాడికి రాత్రిపూట కళ్ళకు గంటలు కట్టేసి ఒక అడుగులో ఒక కొమ్మ చెట్టుకి ఒక కొమ్మ మీద కూర్చోబెట్టి ఉంచేవారు. రాత్రంతా కూడా ఆ కొమ్మ మీద ఉండాలి. ఎవరు చేయడం రక్షించాడు, వెలుగంతలో తీయకూడదు, తెల్లవారి వరకు సూర్యుడు వచ్చిన వరకు కూడా అలాగే ఉంటాడు. అప్పుడే నీకు యువకుడు అని తెలుస్తారు ఆ పట్టణంతో కూడా. అయితే ఒక యువకుడిని ఆ విధంగా ఎలా దండలు కట్టేసి తొమ్మిదించారు. రాత్రి అడవి ప్రాంతం రోడ్డు రావచ్చు, చెట్టు మీద పాములు గిన్నె ఉండవచ్చు, నక్షత్రం ఉండవచ్చు.
ఎన్నో బాధలు అనిపించి నైట్ కదా చీకటిగా ఉంటుంది భయం. తలవారి చూస్తే పొరపాటుకి ఒక ఆశ్చర్యం వేసింది. ఎంతో సంతోషించాడు. ఏంటంటే ఎదురుగా తన తండ్రి చెట్టు మీద ఉన్నాడు. తన తండ్రి గమనిస్తూనే ఉన్నాడు. నా కుమారుడు ఇటువంటి కష్టాలు పాలు కాకూడదు, అవి చీకటికి బెదిరిపోకూడదు, నీ కష్టం నీ ముందు రాకూడదు. ఆయన నీ ముందు వచ్చున్నాడు. ఈ కథలో గొప్ప స్నానం అనిపిస్తుంది. అదే నీ కష్ట సమయంలో రాబోయే కష్టాల్లో కూడా నువ్వు నీ కష్టాలు పాలు కాకుండా, కష్టాల్లో మునిగిపోకుండా, నీ యొక్క చుట్టూ వాతావరణం బెదిరిపోకుండా ఇదిగో నీ తండ్రి నీ ముందే ఉన్నాడు. ఆ తండ్రికి ఇచ్చిన ఆ వాగ్దానమే ఆదరణకర్త ప్రసిద్ధ అని ముందు ఉన్నది. నీకు శక్తి బలాన్ని ఇచ్చిన గొప్ప ఆదరణకర్త ముందే ఉన్నాడు అని మనం ఎక్కువ వాక్యంతో గ్రహిస్తున్నాం. మరి మనందరినీ కూడా ఈనాడు నేను దర్శిస్తానుకో ఆ సువార్త పరిచయం నీవు కూడా బాగా కావాలి. ఎందుకంటే మనందరూ కూడా ఆ పరిచయం మన బలాన్ని ఇవ్వడానికో ఆదరణకర్త రాబోతున్నాడు. మనకి క్రీస్తు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా ధైర్యంతో ఎల్లప్పుడూ కూడా శక్తితో నువ్వు ముందుకు సాగాలి అని ఈనాడు పట్టణం ద్వారా శ్రీశ్రీ అందరినీ కూడా ఆహ్వానించినందుకు సహోదరులారా. మరి ఈనాడు ఈ దేవుడి గుర్చిలో ఆ దేవుడి పరిచయం ఎల్లప్పుడు కూడా విజయవంతంగా విశ్వాసవంతంగా ముందు సాగాలంటే ఇదిగో అది దేవుడి తోడుగా అదే ఆదరణకర్త తోడుగా మనం ఎల్లప్పుడు కూడా ఆదరణకర్తతో కనెక్ట్ అయ్యి ఉంటేందో తప్పకుండా మనం విజయవంతంగా విశ్వాసవంతంగా ముందు సాగవంతంగా నిలుస్తామని నేను వాక్యం చేస్తున్నాను. మనకు ప్రియ సహోదరులారా, మరి పూజబడిలో ఆ దేవుడు తోడుగా ఉండి మరి ఆయన యొక్క పరిచయం ఎల్లప్పుడు కూడా ముందు సాగినందుకు ఆ ధైర్యం వస్తామని ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన ఎల్లప్పుడు కూడా అభిషేకించమని ఆ దేవుడిని పూజబడి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర నామమున విశ్వాస సంగ్రహము విశ్వాస ప్రార్థన. మా ప్రియ బలం తండ్రి సర్వశక్తుల సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయంలో మరి ఇక్కడ గుమిగూడి నీ నామాన్ని మరోసారి కీర్తించుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ అవకాశం దయచేసి ఉన్నావు. మరి ఈనాడు ఇక్కడ గుమిగిన వాళ్ళందరినీ కూడా దీవించున్నాం. నీ సమక్షంలో వచ్చి మనందరూ కూడా మా ద్వారా మా కుటుంబాన్ని భద్రపరచమని, మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ నీకు ఆత్మీయ కరుణలతో నింపబడమని, మీ పిల్లలను దీవించి